హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏం చేసుకుందాం? చికెన్ దొరకట్లేదు కదా, మటన్ ఆస్తులు అమ్ముకోవాలి. పదండి చేద్దాం ఫ్రాన్స్. ఒక బౌల్లో ఫ్రాన్స్ వేసుకొని ఏరియాలో సర్ఫ్ ఎక్సెల్తో కాకుండా వాటర్తో బాగా వాష్ చేసుకోండి. వాష్ చేశాక భలే బుజ్జి బుజ్జిగా ఉన్నాయి రొయ్యలు. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుని ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా వేగితే కర్రీ అంత బాగుంటుంది. పసుపు సాల్ట్ వేసుకుని ఫ్రై చేయాలి. అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఫ్రాన్స్ వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఫ్రాన్స్ బాగా ఫ్రై అయ్యాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసుకోవాలి. ఏంటి కారం ఎక్కువ వేసాం అనుకుంటున్నారా? గుంటూరు కదా, ఆ మాత్రం ఉండాలి. వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇలా కర్రీలోంచి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఒక బౌల్లోకి ఫ్రాన్స్ కర్రీ సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్టీ ఫ్రాన్స్ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.